ఈరోజు మన వీడియోలో దోసకాయ పచ్చడిని టేస్టీగా, ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, మరి నేను దీంట్లో ఏం కలిపాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి ఏదైనా పచ్చడి మనం కలిపిన వెంటనే వేసుకోవడానికి వీలుండదు, 2-3 రోజులైన తర్వాత వేసుకుంటాం. కానీ ఈ పచ్చడి అలా కాదు, చేసిన వెంటనే కూడా మనము దీన్ని వేసుకుని తినొచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీంట్లో ఏమేమి కలపాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. వచ్చేయండి వీడియోలోకి. ముందుగా ఇలాగ ఒక చిన్న దోసకాయని తీసుకోండి. అలాగే ఒక అరకప్పు కారాన్ని తీసుకోండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని తీసుకోండి. ఇవి పచ్చియేనండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు సాల్టు, 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు, ఇంకా పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి, 1 కప్పు నూనె. ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నాక ముందుగా మనము దీనికి మసాలాని తయారు చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఈ చిన్న రోల్లోని ఈ మసాలాలని దంచుకుంటున్నానండి. మీకు అయితే మిక్సీ పట్టుకోవాలనుకున్న వాళ్ళు మిక్సీ పట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఆవాలు అలాగే మెంతులను కూడా నేను పచ్చియే ఈ రోట్లో వేసి ఇలాగా దంచుకుని పొడి చేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఇవి పచ్చి వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ బాగుంటుందండి. అలాగే వేపించి వేసుకోవడం కంటే ఇలా పచ్చి దంచి పొడి చేసి వేసుకోండి. దంచి కానీ లేదా మిక్సీలో పౌడర్ కింద చేసి కానీ తీసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఇలా దంచుకున్నాక ఇలా మెత్తని పౌడర్ అయిపోయింది కదండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న ఇలా మెత్తగా అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది వచ్చేసి ఇంకేప లేదండి, పచ్చిదే. ఇలా లేదు మాకు ఇష్టం లేదు అనుకుంటే కాస్త వేపించి తీసుకోండి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోసకాయ అలాగే మనకి కారము ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకుందామండి. ఎందుకంటే పోపు అనేది చల్లారాలి కాబట్టి తర్వాత మనం దోసకాయని కట్ చేసుకుందాము. ముందైతే ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మనం తీసుకున్న నూనెని అందులో వేసేసి నూనె వీటెక్కిన తర్వాత ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ ఒక్కటేసారి వేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా ఎండుమిర్చి అలాగే ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసానండి ఇందులోని. చూడండి ఇది సన్నని మంట మీద ఇలా దూరగా వేపించుకుందాము. అలాగే దీంట్లోకి అల్లం పేస్ట్ని ఇవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ని వేసుకుందామండి. ఇవి సన్నని మంట మీద ఇలాగ దూరగా వేపించుకుందామండి. ఉట్టిని వేగిపోతాయి కదా ఇవి పోపు దినుసులు అనేవి, కాబట్టి చిన్నగా మంట పెట్టుకుని వేపించుకోండి. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల మనకి ఏ పచ్చళ్ళకైనా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఇందులోనే అల్లం పేస్ట్ వేసి చూడండి ఇలాగ కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇది ఎగుతున్నప్పుడు మనకి కాస్త అల్లం పేస్ట్ ఎగుతున్నప్పుడు నూనె అనేది మన చేతిపైకి సిందుతుంది. కాబట్టి స్పూన్ తీసేసి ఒక పొడుగు గట్టి లాంటిది తీసుకుని దాంతో కలుపుకోండి. ఇక్కడ మనకి ఏగేటప్పుడు కాస్త నూనె అనేది పైకి సిందుతుంది అనమాట, చేతుల పైన పడుతుంది. అల్లం పేస్ట్లో పచ్చిదనం ఉంటుంది కదండి, అది ఎగాలండి. అది పచ్చిదనం అంతా పోయేటంత వరకు ఇలాగ వేపించుకోండి. ఇలా ఎగుతున్నప్పుడు దీంట్లోనే వాటర్ శాతం ఉంటుంది కదండి అల్లం పేస్ట్లోనే, అది ఇంకా నూనెలో ఉండేటప్పటికి పైకి సిందుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా పొడుగు గట్టి అయితే మనకి ఈజీగా చేతి పైన పడకుండా ఉంటుంది. అదే స్పూన్ తోటి అయితే మనం దగ్గరకంటూ ఉంటుంది కాబట్టి చేతి పైన పడుతుందండి. ఇలాగా కలుపుకుని వేగిన తర్వాత నూనెని పక్కన పెట్టేసుకుందామండి. పోపు దినుసులు మనకి ఇప్పుడు దోసకాయని కట్ చేసుకుందాము. దోసకాయ కట్టింగ్ ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికి మనకి నూనె కూడా మనకి పోపు దినుసులతో ఉన్న నూనె కూడా చల్లారిపోతుంది. అప్పుడు కలుపుకుందామండి. ముందుగా అయితే దోసకాయని ఇలా కట్ చేసుకుని ఒక స్పూన్ సహాయంతో కానీ లేదా మీకు ఎలా వీలుంటే అలాగా ఈ సీడ్స్ని అయితే తీసేసుకుందామండి. ఇంకా మీరు సీడ్స్తో కూడా కొంచెం మంది ఇష్టపడతా ఉంటారు ఈ సీడ్స్ని, అంటే విత్తనాలని. ఇంకా అలా మీకు ఇష్టం ఉన్నది చేయండి. మీకు ఇష్టమైతే సీడ్స్ని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ సీడ్స్ని అయితే తీసేసినాను. కొంతమంది విత్తనాలు ఉన్న పచ్చడి తినడానికి ఇష్టపడరు కదండి, అందుకని చెప్పి నేనైతే విత్తనాలు తీసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటానండి. ఇప్పుడైతే ఇలాగ ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి చిన్న ముక్కలు బాగుంటాయండి ఈ దోసకాయ పచ్చడిలోకి, మరి పెద్ద ముక్కలు అంత బాగోవు. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంలో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తొక్క తీయకుండా మాత్రమే ఈ పచ్చడికి ఇలా కట్ చేసుకోవాలండి. తొక్క తీసేయమనుకోండి మెత్తగా అయిపోతుంది, పచ్చడి అనేది పాడవుతుంది. కాబట్టి ఈ తొక్కతో పాటే మనము దోసకాయని
ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే మనం దోసకాయ తీసుకొచ్చుకున్నప్పుడు మనం ఈ పచ్చడి కోసం తీసుకున్నప్పుడు మెత్తగా ఉన్న దోసకాయని కాకంటే ఇలా గట్టిగా ఉన్న దోసకాయని తీసుకోండి. ఒక దోసకాయ కట్ చేసేటప్పుడు చిన్న ముక్క తిని చూడండి. ఎందుకంటే కొన్ని చేదు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం పోపు గిన్నె తీసుకుని పోపు పెట్టుకుని కడాయి తీసుకుని ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ముందుగా మనం ఆవాలు అలాగే మెంతులు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని అలాగే కారాన్ని సాల్ట్ని వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పోపు దినుసుల్లోకి. ఇప్పుడు లాస్ట్లో మీకు చెప్పాను కదా ముందుగానే, ఈ పచ్చడికి టేస్ట్ మరింత పెరగాలంటే ఒకటి కలుపుతానని, అది ఇదేనండి నిమ్మకాయ. ఇంకా నిమ్మకాయ రసం అయితే ఇలా ఒక చెక్కనైతే ఇలాగా గరిటెలోకి ఇలా పిండుకోవాలండి. ఎందుకంటే సీడ్స్ పడతాయి కదండి, సీడ్స్ పడితే మళ్ళీ మనం తిన్నప్పుడు పంట కింద పడితే చేదుగా అనిపిస్తుంది కాబట్టి ఇలాగా స్పూన్లోకి ఇలాగా మనము నిమ్మ చెక్కని పిండితే సీడ్స్ అనేవి అక్కడ ఉండిపోతాయండి. రసాన్ని మాత్రమే పచ్చడిలో వేసుకుని ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలిసేటట్టు కలుపుకోండి. మీకు ఇంకా పులుపు సరిపోదు అనుకుంటే ఒక నిమ్మకాయని ఫుల్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ వేసుకున్నానండి. ఇంకా మీరు తీయగా ఉన్న దోసకాయ అయితే కాయ మొత్తం నిమ్మ చెక్క వేసేసుకోండి. నిమ్మకాయ మొత్తం వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నిమ్మ చెక్క ఒకటే వేసానండి. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఒక బౌల్స్లోకి అయితే దీన్ని పెట్టుకుందామండి. మీరు మార్నింగ్ మళ్ళీ ఒకసారి కలిపేసుకుని సాల్ట్ కానీ కారం కానీ మీరు సరిపోదు అనుకుంటే ఇప్పుడే చూడండి. అలాగే కారం సరిపోతే ఇప్పుడు వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే పొద్దున్న వేసుకోవచ్చు. సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపిన ఈ పచ్చడిని మనము ఒక బౌల్స్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు నూనె సరిపోలేదు అన్నట్టు ఉంటుందండి. ఊరే కొద్ది మనకి నూనె అనేది వచ్చేస్తుంది. మార్నింగ్ అయితే నూనె వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను నైట్ చేస్తున్నానండి. ఇంకా ఇది మార్నింగ్ 2 రోజులు అయ్యాక వేసుకోవాలని అనేది ఏమి లేదండి. ఇప్పటి నుంచే వేసుకోవచ్చు. ఈ పచ్చడి కలిపిన వెంటనే కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలాగా అయితే బౌల్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసుకొని పక్కన పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు మనము ఈ పోపు దినుసులన్నీ కలుపుకున్న గిన్నె ఉంది కదండి, పచ్చడి కలుపుకున్న గిన్నెలోకి వేడివేడి అన్నం ఇందులో వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మరి మీలో ఎంతమందికి ఇలాగా ఈ పచ్చడి కలిపిన గిన్నెలోకి అన్నం కలుపుకుని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే అది చూపించలేదు. ఇదైతే ఇలా పచ్చడి అయితే ఇప్పుడు మనకి దోసకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అప్పటికప్పుడు వేసుకునే ఈ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఇంకా మనకి ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వడ్డిస్తారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇది ఇలా పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను నైట్ మొత్తము. మార్నింగ్ అయితే ఇలాగా రెడీ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు మీకు ఏమన్నా నూనె కావాలి ఇంకా అని అనుకుంటే నూనె వేసుకోండి. ఇంకా మనకి ఉండే కొలది ఇందులోంచి నూనె అనేది బయటకు వస్తూ ఉంటుంది. నాకైతే ఈ నూనె సరిపోతుంది అనిపిస్తుంది. మీకు ఒకవేళ నూనె ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకాస్త వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగ బాగా కలిపేసుకుని సాల్ట్ సరిపోకపోతే మరికాస్త వేసుకుని ఒక జాడీలో కానీ చిన్న చిన్న జాడీలు ఉంటాయి కదా వేసుకోవడానికి, అందులో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బాక్స్లో అన్నని. ఇంకా వాటర్ తవలకంట ఉన్న స్పూన్ తోటి వడ్డించుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా దోసకాయ పచ్చడిని చాలా ఈజీగా మన ఇంట్లో ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు, లేదా మన ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు, లేదా ఏదైనా పచ్చడి మనము అప్పటికప్పుడు చేసుకుని తినాలనిపించినప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మనం కామెంట్ సెక్షన్లో అందించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్